వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ అనిల్. మనమైతే రామ్ నగర్ ఎక్స్ రోడ్లో అయితే ఉన్నాము. ఇక్కడైతే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూల్ చేసే పనులు అయితే హైడ్రా కమిషన్ ఇంకోటి జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఈరోజు మార్నింగ్ నుండి అయితే చేస్తూ ఉన్నారు. మనం కూడా ఇక్కడైతే ఒక రెస్టారెంట్కి సంబంధించిన భవనం కూడా మనకు కనబడతా ఉంది. అదేవిధంగా కళ్ళు కాంపౌండ్కి సంబంధించిన భవనాలు కూడా అక్రమంగా ఏదైతే దారి ఏదైతే ఉంటుందో దారిల పైన మరి భవనాలు కూడా కట్టారు. వాటిని కూల్చివేయడానికి రంగం సిద్ధమైంది. ఆల్మోస్ట్ 300 భవనాలు కూడా కూల్చేయడానికి అయితే హైడ్రా కమిషన్ కూడా చర్యలు తీసుకుంటా ఉంది. ఇక్కడ మొత్తానికి ఇక్కడ ఒక రెస్టారెంట్కి సంబంధించి బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన భవనాలను మన అదేవిధంగా కళ్ళు కంపెనీకి సంబంధించిన భవనాలను కూడా కూల్చివేయడానికి సిద్ధమైంది. ఇక్కడ ఏదైతే దారుల పైన మరి అక్రమంగా కడ్డీలు వాళ్ళ యొక్క ఫర్నిచర్స్ కావచ్చు లేకుంటే అవి ఏవైతే ఉంటాయో వాటిని కూడా ధ్వంసమైన కనబడుతూ ఉంది. గతంలో వీళ్ళకి నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి ఆ రామ్ నగర్లో కొంతవరకు అయితే మరి ప్రజలు కూడా మరి కొంతమంది రోడ్ల మీద కూడా వస్తూ ఉంది. ఏదైతే వాళ్ళ ఇల్లులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కొంతమంది వాళ్ళని కూల్చేయడానికి కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అవి మరి గవర్నమెంట్కి సంబంధించి నాలాలకు సంబంధించి వాటి భూములలో మరి వీళ్ళు ఇల్లులు నిర్మించుకోవడము, అదేవిధంగా వాళ్ళకి గవర్నమెంట్ నుండి ఎటువంటి పర్మిషన్ లేకపోవడం వల్ల వాటిని కూల్చేయడానికి రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇది మొత్తం మనకు ఇక్కడ కనబడుతున్నది ఏంటంటే మనకి ఇది మొత్తము దారి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ దారి గుండనైతే మరి వాటిని అయితే కబ్జా చేసేసి మరి దాని మీద 3 అంతస్తుల బిల్డింగ్ కూడా కట్టినట్టు కనబడతా ఉంది. ఈ దారి ఏదైతే ఉంటుందో ఇది బయట నుండి ఆర్టీసీ మన ఏదైతే ఆర్టీసీ క్రాస్ నుండి మరి రామ్ నగర్ ఎక్స్ రోడ్ నుండి అయితే మరి ఈ విధంగా వెళ్ళే ఒక దారి ఉంటుండే. ఆ దారిని సైతం కబ్జా చేసేసి ఈరోజు 3 అంతస్తుల భవనాన్ని కట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. దాన్ని కూల్చేయడానికి హైడ్రా కమిషన్ మరియు ఇటు చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ అధికారులు అయితే మొత్తం కూల్చివేస్తూ ఉన్నారు. మొత్తం ధ్వంసం అవుతూ ఉంది. ఇది ప్రముఖులకి చెందిందైనప్పటికీ కూడా ఇక్కడ అందరూ ఒకటే హైడ్రా కమిషన్ ఒకటే చెప్తా ఉన్నారు. ఎవరైనా ఒకటే అవినీతికి పాల్పడిందంటే ఎవరైతే అవినీతి భవనాలు కట్టారంటే వాళ్ళకైతే ఖచ్చితంగా కూల్చివేయడానికి మేము వెనుకంచని వేయమని కూడా చెప్తా ఉన్నారు. మరి గతంలో కూడా మనం చూడొచ్చు రేవంత్ రెడ్డి సోదరికి కూడా ఇంటికి నోటీసులు పంపించిన దాఖలాలు కనబడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు రామ్నగర్ ఎక్స్ రోడ్లో కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది. మరి కొంత ఏదైతే విద్యకు సంబంధించిన యూనివర్సిటీలు ఏవైతే ఉందో వాటికి కొద్దిగా టైం ఇచ్చారు. మరి మిగతా వాటి అన్నిటికీ మరి కూల్చివేయడానికి మొత్తం సిద్ధమవుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక మొత్తం మనం భవనాలను కూడా చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా 3 భవనాలను కూడా ధ్వంసమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మొత్తం కళ్ళు కాంపౌండ్కి సంబంధించి ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో వాటిని మొత్తం కూల్చేస్తూ ఉన్నారు. ఇక్కడ హైడ్రా కమిషన్ కూడా చాలామంది అయితే కొంతమంది తిడుతూ ఉన్నప్పుడు కూడా చాలామంది అయితే మెచ్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే హైడ్రా కమిషన్ ఈ విధంగా చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ప్రజాపాలన తీసుకున్న చేసి నిజంగా ఈ భవనాన్ని కూడా మనం చూసుకోవచ్చు. గత 10 సంవత్సరాల కిందట కట్టిందంటే బీఆర్ఎస్ హయాంలో కట్టిన భవనాలు కూడా అనుకోవచ్చు. బీఆర్ఎస్ అంటే 10 సంవత్సరాల నుండి ఇలాంటి అక్రమ కట్టడాలకి ప్రోత్సహించింది ఏదైతే ఉందో గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజల యొక్క న్యాయం జరిగే విధంగా అయితే ఈరోజైతే మనకైతే కనబడతా ఉంది. మొత్తం అయితే ఇక్కడ నేలమట్టం చేసే నేపథ్యం అయితే మనకైతే కనబడతా ఉంది. వాటికి సంబంధించిన ఫర్నిచర్స్ అన్నీ కూడా అందులోనే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ ఇక్కడ ప్రజలే యొక్క సమస్యలను తీర్చడానికి గవర్నమెంట్ ఉంది. హైడ్రా కమిషన్ కూడా అదే చెప్తా ఉంది. ఏదైతే వాటర్కి సంబంధించిన నాలాల మీద మొత్తం కబ్జా చేసేసారు. నాలాల మీద మొత్తం భవనాలు కట్టేశారు. అక్రమ కట్టడాలు వాటి మొత్తం కూల్చేయడానికి కూడా రంగ సిద్ధమైనట్టు కూడా చేస్తూ ఉంది. ఒకసారి మనం కూడా ఏదైతే హైడ్రాకి సంబంధించిన వాళ్ళను సిబ్బందిని కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తూ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మరైతే కూల్చివేయడానికి అయితే ఇక్కడ సిద్ధం చేస్తూ ఉన్నారు. హైడ్రా కమిషన్ సంబంధించిన వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది, జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కూడా దగ్గర నుండి కూల్చే దాఖలాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మొత్తానికి 3 అంతస్తుల బిల్డింగ్ అయితే ఈరోజైతే రామ్నగర్లో నేలమట్టం కాబోతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మనం యొక్క చూసుకోవచ్చు బార్ సంబంధించిన వాటి యొక్క ఏవైతే సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళ యొక్క ఫర్నిచర్స్ కానీ అంత ధ్వంసమైనట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ కొంతమంది అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ యొక్క వర్షాన్ని నింపించడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా ఏది ఏమైనా కానీ యొక్క భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చేయడానికి అయితే రంగం అయితే సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే నాలాలన్నీ కూలికపోయినాయి. నాలాలకి అంటే వర్షం నీరు ఏ విధంగా బయటికి వెళ్ళాలనే సిచ్యువేషన్ లేకపోవడం వల్ల హైదరాబాద్లో వర్షం వస్తే ఇంకా మనం చూసుకున్నట్లయితే రామ్ నగర్లో మనం అయితే మొన్న కూడా చూసాము. వర్షం వచ్చినప్పుడు ఒక మనిషి ఒక 2 కార్లు కూడా కొట్టుపోయిన విషయాలు కూడా మనకైతే తెలుసు. వాళ్ళ కొంతమంది యువకులు కాపాడిన వాళ్ళకు కూడా మేయర్ గారి సన్మానం కూడా చేసిన విషయాలు మనకు తెలుసు. అంటే రామ్నగర్లో వర్షాలు వస్తే వర్షం నీళ్ళు ఎటు పోవాలో తెలియకుండా మొత్తం నాలలపైకి నీళ్లు వచ్చేసి రోడ్ల మీద నీళ్లు ఉండిపోయి
మురికి నీళ్ళు, ఇటు వాష్రూమ్స్ నీళ్ళు ప్రతి ఒక్కటి రోడ్ల మీద అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంది. వాటిని ఏదైతే ఆ సమస్య ఏదైతే ఉందో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నాళాలన్నీ ఏదైతే వాటర్ ఏ విధంగా బయటికి వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుండి బయటికి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఒక డ్రైనేజ్ వ్యవస్థ అనేది మనకు హైదరాబాద్లో సరిగ్గా లేదు. ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా మొత్తం చక్కదిచ్చే పనులు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇదేదైతే నాళాలు ఏవైతే ఉందో ఇప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు మరియు ఇప్పుడు ఏదైతే ఐఏఎస్ అధికారు అమ్రపాలి ఉందో తన చేతిలో అయితే హైదరాబాద్ ఉంది. మరి ఇది మొత్తం ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ హైదరాబాద్లో పునరావృతం అయిపోతూ ఉంది. మళ్ళీ ఏదైతే గతంలో రోడ్ల మీద ఉండే వర్షాలు నీరుని ఏదైతే ఆ విధంగా కాకుండా డ్రైనేజ్ వ్యవస్థ పునరుద్ధరించేసి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం వాటర్ అయితే బయటికి వెళ్ళే విధంగా చూడడానికైతే హైడ్రా కమిషన్ కూడా సహాయం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇలా రామ్నగర్లో ఉన్న అక్రమ కట్టడాల బిల్డింగ్లు కూడా కూల్చేయడానికైతే ఈరోజైతే మరి దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇక్కడ సీసీ రోడ్డు ఉండేదంట, ఒకప్పుడు ఇక్కడ సీసీ రోడ్డు ఉండే, అతిపెద్ద సీసీ రోడ్డు ఉండే, ఇక్కడ నుండి మనం చూసుకోవచ్చు ఈ విధంగా వెళ్ళేదంట. అంటే ఒకసారి ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు కూడా ఇది ఒక రోడ్డు ఉంటుండేనంట. అంటే ఈ రోడ్డు మొత్తం కబ్జా చేసేసి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. ఇక్కడ కూడా ఒక రేకుల షెడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రేకుల షెడ్ కూడా ఏదైతే ఉందో వీటికి సంబంధించినది, ఇది కూడా ఒక బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించినవి అని చెప్తా ఉన్నారు. దీని వెనకాల పెద్ద నాయకులు కూడా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ రామ్నగర్ సంబంధించిన వాళ్ళు కూడా, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా దీనికి సంబంధించిన ఓనర్స్ ఉన్నారు. మరి వాళ్ళ అధికారంగా వాళ్ళ పేర్లు అయితే ఇంకా బయటకి ఇవ్వనప్పటికీ మరి వాళ్ళైతే ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మొత్తం పూర్తిగా మనం చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ స్థానికులు కూడా కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే కూడా చేద్దాము. ఎందుకంటే మరి ఇక్కడ చాలా రోజుల నుండి అయితే వాళ్ళైతే మరి ఇక్కడనే ఉంటున్నారంట. మరి వాళ్ళ యొక్క ఏ విధంగా అంటే గతంలో మరి వాళ్ళ యొక్క ఈ సమస్యను గతంలో కూడా వాళ్ళు రేజ్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ వాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత, హైడ్రా కమిషన్ వచ్చిన తర్వాత మరియు ఇక్కడ ఈ విధంగా కూల్చివేయడం అయితే జరుగుతూ ఉన్నట్టు కూడా చాలా. అమ్మ, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఉండేవాళ్ళు, ఈ విధంగా ఇప్పుడు కూల్చేస్తూ ఉన్నారు కదా? మేము పుట్టి పెరిగినాం ఇక్కడనే. మా నాయన పెళ్లిళ్ళు చేస్తే అత్తగారింటి పోయినాం. 70 సంవత్సరాలు. ఇప్పుడు ఇక్కడ బిల్డింగ్ కూల్చేస్తూ ఉన్నారు కదా, ఇక్కడ బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్, అక్కడ ఒక రహదారి ఉండే, ఇంకోటి ఏదైతే నాలాలు ఉండే లేకుండా, దారి లేకుండా అక్కడ సైడ్ వాళ్ళు అక్కడనే పోయేది, ఇక్కడ రాకపోయేది, ఇక్కడనే లేకుండే దారి. అక్కడ మడిగలు ఉన్నాయి, రోడ్డు ఉంది, అట్లకెళ్ళి పోయేది, అట్లకెళ్ళి వచ్చేది. ఇప్పుడు ఈ రోజు ఎలా అనిపిస్తా ఉందమ్మా? ఏంటంటే అక్రమ కట్టడాలని కూల్చేస్తా ఉన్నారు, నాలాల పైన అయితే ఇల్లు కాదు. అక్కడ నాల ఉంటేనే నేను తీపిస్తుంటే, నాల లేదు అక్కడ. ముందుగా నోటీసులు ఏమన్నా ఇచ్చారు? నోటీసులు ఏమని లేదంటారు. నోటీసు గిట్ట ఏమి చెప్పకుండా తీసేసారు వాళ్ళు. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు? మీకు ఏమన్నా అంటే గత ముందు ఏమన్నా కానీ ఇట్లా వచ్చి అక్రమంగా కట్టారేమన్నా? అవుతుండే, ఇది ఉండే మా తమ్ముడు వాళ్ళు, పెద్ద తమ్ముడు వాళ్ళు ఉండే, ఇలా ఇల్లు లెక్క కట్టుకోరు. రోడ్డు మీద గొడవలు అవుతుండే, ఇక్కడ బస్సు వాళ్ళ కాళ్ళకు ఎప్పుడు అయితేనే ఉండే. ఇదంటే పోతే పోని, నాలుందని పోని. మరి అది మా నాయన కొన్నది, ఎందుకు తీయాలి? అది కూడా మీకు సంబంధించిన బిల్డింగ్? మాదే, సొంతం మాది, పైసా పెట్టి కొన్నది అది. ఇదంటే ఉట్టిగా వచ్చింది, ఉట్టిగానే పోని. మాకు అవసరం లేదు దీంతో, దాంతో. ఇప్పుడు అది అక్రమంగా కట్టిరా అని చెప్తా ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాల క్రితం కట్టిరు అక్కడ ఆ బిల్డింగ్ ని? ఇప్పుడు 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళ కంచెలు ఇప్పుడు కూల్చేస్తారు. ఈ సందర్భంగా ఏం చెప్తాను మీరు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, హైడ్రా కమిషన్స్ కానీ? ఇప్పుడు మీది కూల్చేస్తా ఉన్నారు, మీ భవనం, మీ ఇల్లు అయితే కూల్చేస్తా ఉన్నారు. మీరు వాళ్ళకి ఇప్పుడు ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్పదలుచుకుంటారు? ఏం చెప్పాలి? ఇక కూలేసి ఆపేయాలి, ఆపాలి. వద్దు, మా నాయన కొన్నాడు, ఆపాలి. ఎంక్వైరీ చేయమన్నాడు, ఎంక్వైరీ చేసేసి అట్లా చెప్పాలి. ఓకే. ఈ అమ్మ వాళ్ళ అంటే అక్కడ ఏదైతే కూల్చేస్తున్న భవనం ఏదైతే ఉంటుందో ఇది అమ్మ వాళ్ళకి సంబంధించింది. దాదాపుగా 50 సంవత్సరాల నుండి ఉంది అని కూడా చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు కూల్చేసే ముందు నోటీసులు కూడా ఏమి ఇవ్వలేదని కూడా చెప్తా ఉన్నారు. మరి నోటీసులు ఇస్తే బాగుంటుందని కూడా అమ్మ వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు. నోటీసులు ఇచ్చేసి మరి అక్కడ టైం పెట్టాలి కదా, తెలియకుండా వచ్చి తీసేస్తే ఏం లాభం? మరి ఎంతమంది వచ్చారమ్మా పోలీసు వాళ్ళు? ఏమో ఎంతమంది వచ్చారా పోలీసు వాళ్ళు? ఎంతమంది? 100 మంది వచ్చారట. సో ఒక 100 మంది పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా కమిషన్ సంబంధించిన వాళ్ళందరూ అయితే వచ్చేసి కూల్చేస్తూ ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మాకు ఇది ఏదైతే ఉందో మా నాన్న సంపాదించిన ఇది అని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఒకసారి ఆలోచించుకొని వాళ్ళకి నోటీసులు ఇస్తే బాగుండదు అని కూడా మేమైతే కోరుకుంటా ఉన్నాము. ఎల్లయ్య, మా అమ్మ పేరు దానమ్మ, మా నాయన పేరు ఎల్లయ్య, ముద్దబెల్లయ్య. వాళ్ళు సంపాదించింది, వీళ్ళు కష్టపడి సంపాదించలేదు. మా నాయన, మా అమ్మ సంపాదించారు. బిల్డింగ్ ఎవరు కట్టిరు? మా నాయనే కట్టిండు. ఏం చేస్తుండే వాళ్ళు? బల దంద చేస్తుండే, ప్లాట్ల దంద చేస్తుండే.
కట్టేసి అప్పుడు కట్టేసారు. మరి ఇక్కడ పెద్ద కాలువ ఉండేదని చెప్తా ఉన్నారు. కాలువ ఏం లేకుండా చూసుకోము, గీర్ దాకానే ఉండే కాలువ, అవన్నీ పైపు లైన్ గిన్నే ఉండే కదా. ఇప్పుడు వర్షం కొడితే వర్షం నీళ్ళు ఎడిపోతాయి, ఇప్పుడు ఇక్కడికి సంబంధించిన వర్షం నీళ్ళు ఎడిపోతాను. అప్పుడంటే అక్కడ పోతుండే, ఇక ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టింది, ఇక్కడ డౌన్ అయ్యింది, ఇక్కడనే వస్తాయి నీళ్ళు, ఎక్కడ డౌన్ ఉంటే అక్కడ వస్తాయి. ఇక్కడ అప్పుడైతే నాలా లేకుండే, ఏం లేకుండే. ఇక్కడ ఏమైనా లాలా లేకుండా ఏదైతే అటువైపు ఏవైతే భవనాలు ఉండడం వల్ల వాటర్ అన్నిటి వస్తూ ఉన్నట్టు కూడా చెప్తున్నారు. కానీ ఒకసారి మనం గమనించినట్లయితే డ్రైనేజ్ వ్యవస్థ ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డ్రైనేజ్ అయితే ఇక్కడ ఉన్నట్టు క్లియర్ కట్ అయితే మనకైతే తెలుస్తూ ఉంది. డ్రైనేజ్కి సంబంధించిన ఏదైతే వర్షం నీరు ఇప్పుడు ఏదైనా కానీ ఇంట్లో ఉన్న మురుగునీరు కానీ ఏదైనా కానీ బయటికి వెళ్ళిపోవాలంటే ఇక్కడ మనకి డ్రైనేజ్ వ్యవస్థ అనేది సరిగ్గా ఉండాలి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా మనకి ఈ విధంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ విధంగా వెళ్తూ ఉన్నట్టు కూడా వాటర్ ఏదైతే వర్షం నీరు కానీ లేకుంటే ఇండ్లలో ఉన్న వ్యర్థ వాటర్ కానీ అన్నైతే ఇక్కడ మనకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగా లేదు. ఏదైతే నాలాల కబ్జాలకు గురైనట్టు ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే ఇప్పుడైతే చర్యలు తీసుకుంటాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మరి హైడ్రా కమిషన్ జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఈరోజు అయితే రామ్నగర్లో ఉన్న కొన్ని ఇల్లులను ధ్వంసం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి వాటి యొక్క ఫర్నిచర్స్ కూడా అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చేస్తారని కూడా వాళ్ళైతే వాపోతూ ఉన్నారు. దాదాపుగా ఒక 100 మంది పోలీసు అధికారులతో వచ్చేసి మరి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మరి ఈరోజు కూల్చేస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది అయితే దీన్ని అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారంటే మా యొక్క భూమిని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తే బాగుంటుండే, మాకు కూడా కొద్దిగా టైం ఇస్తే బాగుంటుండే. ఏదైతే మల్లారెడ్డి యూనివర్సిటీ ఏదైతే అటు పల్లరాశ్వర రెడ్డి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటికి కొంత టైం కేటాయించినప్పుడు మాకు కూడా సామాన్యులం ఉన్నాం కాబట్టి మాకు కూడా కొంత టైం ఇస్తే బాగుంటుంది అన్నది కూడా వీళ్ళైతే చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాటి యొక్క ఫర్నిచర్స్ కావచ్చు లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఏమైనా సామాన్లు కావచ్చు వాటిని అన్ని చదువుకునే వాళ్ళమని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కానీ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించింది అయితే క్లియర్ కట్ అయితే మనకైతే కనబడతా ఉంది. ఇక కొంత కబ్జాకు గురైనట్టు కూడా తెలుస్తుంది. అంటే కొంత ముందుకు వచ్చింది అంటే రోడ్డు పైకే వచ్చిన దాఖలాలు కనబడుతున్నాయి కాబట్టి వాటిని కూల్చేయడానికి అయితే రంగం సిద్ధమైంది. కూల్చేస్తూ ఉన్నారు కూడా మనమైతే ఇంకా కొన్ని మీకు కొంత చూపించే ప్రయత్నం కూడా నేనైతే చేస్తాను. ఇందాక మనం ఏదైతే రామ్నగర్లో సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థకి ఏదైతే ఉందో దానికి అడ్డంగా ఉన్న భవనాలను కూల్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇందాకనే మనం అక్కడ ఇందాక బ్యాక్ సైడ్ చూపించాము, మేము బ్యాక్ సైడ్ చూపించే నేపథ్యంలో ఇప్పుడు ఫ్రంట్కి వచ్చి కూడా చూపించాము. ఇది ఒక బార్క్ అండ్ కళ్ళు కంపౌండ్కి సంబంధించిన భవనం అని కూడా చెప్తా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఇది ఏదైతే రాస్తా అంట ఒకప్పుడు ఇక్కడ దారి ఉండేదంట, పెద్ద సీసీ రోడ్డుతో దారి ఉండే. ఒకసారి ఇది వెంకట్ ఇది చూపి, ఇది ఒకసారి చూపి. ఇక్కడ ఒక దారి ఉండేదంట, అంటే ఇక్కడ రాస్తా ఉండే ఒక సీసీ రోడ్డుతోనే ఉండే. వాళ్ళు ఏం చేసేదంటే ఆ సీసీ రోడ్డును కూడా కబ్జా చేసేసి ఒక పెద్ద భవనం 3 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారు. ఎంత ఘోరం అంటే 3 అంతస్తుల బిల్డింగ్ కట్టేసుకొని ఇక్కడ ఒక ఏదైతే బార్క్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన ఒకటి నడుస్తూ ఉందన్నమాట. రెస్టారెంట్కి సంబంధించిన బిల్డింగ్ నడుస్తూ ఉంది. అయితే జిహెచ్ఎంసీ అధికారులు మరి గతంలో ఏ విధంగా ఎక్కడ ఏమి ఉండదని అబ్జర్వ్ చేసినప్పుడు మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక దారి మొత్తం ఒక తొవ్వ మొత్తానికి కబ్జా చేసినట్టు గురైనట్టు వాళ్ళకి కంప్లైంట్ రావడము. ఇక్కడ ఏంటంటే ఈ కంప్లైంట్ కూడా ఏ విధంగా వచ్చిందనేది ఒకసారి ఆలోచిస్తే అక్కడికి 2 బ్రదర్స్ ఉండేవాళ్ళు, అంటే అన్నదమ్ముల వల్ల కొద్దిగా అటు ఇటు గొడవలు అవ్వడం వల్ల వాళ్ళ బ్రదర్ వచ్చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట. అది కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఉన్న ఇల్లు కూల్చేయడానికి మరి హైడ్రా కమిషన్ కూడా చొరవలు చేసుకున్నారు. ఇప్పుడు హైడ్రా కమిషన్ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఎక్కడన్నా మీ దగ్గరలో కూడా అవినీతికంగా కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీరు ఫిర్యాదులు చేయండి, మేము వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత వాటికి కూల్చేస్తాము. ఎందుకంటే హైదరాబాద్లో వాటర్ సమస్య కానీ లేకుంటే ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి మీద ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. కాబట్టి వర్షం నేను వచ్చిందంటే ఈ రామ్నగర్లో వర్షం వచ్చిందంటే ఒకసారి కార్లు బైకులు కూడా కొట్టుకుపోయే నేపథ్యం ఉంది. ఇప్పుడు ఒకసారి మనం ఇట్లా చూసినట్లయితే ఇక్కడ మనకి డ్రైనేజ్ వ్యవస్థ అసలు లేనే లేదు. మనకి మురికి వాటర్ కూడా దీని మీదే వెళ్ళిపోతూ ఉన్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ పునరావృద్ధించుకోవడానికి నేతృత్వంలో ఈరోజైతే హైడ్రా కమిషన్ చేస్తున్న కథనాల ప్రకారము మొత్తం ఇక్కడ కూల్చివేతకైతే గురి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బుల్డోజర్స్ మరియు జేసీబీలతోనైతే కొంతవరకు కూల్చేస్తారు. మరి ఇంకా ఎవరైతే అవినీతి కట్టడాలు ఎవ్వి ఉన్నా కానీ కూల్చేయడానికి రంగం సిద్ధమైనట్టు కూడా కమిషన్ అయితే రంగనాథ్ కూడా చెప్తా ఉన్నారు. మీ దగ్గరలో కూడా అది ఒకటే చెప్తా ఉన్నారు, ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో రోడ్లు కానీ లేకుంటే నాలాలు కానీ కబ్జాలకు గురైనట్టు మీ దగ్గర సమాచారం ఉన్నా కానీ మాకు తెలియజేయండి అని కూడా రంగనాథ్ హైడ్రా కమిషన్ అయితే చెప్తా ఉన్నారు. మీ దగ్గర ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటి వల్ల మేము వచ్చి చర్యలు తీసుకుంటూ ఉంటాము, మన హైదరాబాద్ని మనం కాపాడుకుందామని కూడా
హైడ్రా కమిషన్ రంగనాథ్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఏది ఉన్నా కానీ ఈ అక్రమ కట్టడాలు అయితే మొత్తం కూల్చివేయడానికి అయితే సంబంధించి ఈ రోజైతే రామ్నగర్లో జరిగింది. అదేవిధంగా పలు విధాలుగా అయితే మరి కొన్ని చోట్ల అయితే ఈ విధంగా కూల్చివేయడం అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కానీ హైదరాబాద్లో మరి హైడ్రా కమిషన్ని శభాష్ అని ప్రతిపక్ష నేతలు ఇటు అధికార నేతలు అందరూ రంగనాథ్ గారిని అయితే మెచ్చుకోవడం అయితే జరుగుతూ ఉంది. తన నేతృత్వంలో ఇదంతా జరుగుతూ ఉంది. మీ దగ్గర కూడా ఎవరైనా ఉంటే ఈ విధంగా అక్రమ కట్టడాలు ఉంటే కంప్లైంట్ చేయాలని కోరుకుంటా ఉన్నారు. ఇదైతే రామ్నగర్లో ఎక్స్ రోడ్లో అయితే ఈ విధంగా జరుగుతూ ఉంది. మరి మొత్తం చూడబోవాలి ఇలాంటి నేతృత్వం మరి ఇంకా ముందు ముందు కూడా హైడ్రా కమిషన్ ఇలానే పోవాలని కూడా కోరుకుంటా ఉన్నాం. చూస్తూనే ఉండండి TRTV అఫీషియల్.